చేస్తున్న పని సఫలం కావాలని కోరుకుంటాడు. ఏ మనిషి జీవితమైనా నేను ఏ పని చేసినా సఫలం అవ్వాలని కోరుకుంటాడు. ఒకవేళ తాను అనుకున్న పని సఫలం కాకపోతే మనసులో చాలా దుఃఖపడుతూ ఉంటారు, విచారిస్తూ ఉంటారు. ఏ మనిషి కూడా నేను చేస్తున్న కార్యాలు సఫలము కాకూడదు అనుకునే మనస్సు ఉండదు. ప్రతి మనిషి కూడా నేను చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావాలని, నేను చేయబోతున్న పనులు సఫలం కావాలని, నా ఆలోచనలు కూడా సఫలమయ్యి నేను మేలు చూడాలని ప్రతి మనిషి కూడా కోరుకుంటారు. ఈరోజు చాలామంది జీవితాల్లో కార్యాలు సఫలం కావాలని పరిగెత్తి ఏ కార్యక్రమం కూడా వారికి జరగక, ఏ కార్యక్రమాలు అనుకున్నట్లు సఫలం కాక, ఏదైనా కార్యక్రమం తలపెడితే ఆ కార్యక్రమంలో నష్టాలు కష్టాలు వస్తున్నప్పుడు వారు అనుకుంటూ ఉంటారు, ఏంటోనండి నేను ఏ పని చేస్తున్నా నా కార్యం ఏమవట్లేదు, సఫలం కావట్లేదు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మనము చేస్తున్న కార్యాలు సఫలం కావాలని ఏం చేయాలి చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథం అందరు తీయండి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 1-2 వచనాలు ధ్యానం చేసుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, పాపుల మార్గాన నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండగా, అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడు. అతడు నీటి కాలువల వారను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టుగానే ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. పరిశుద్ధ గ్రంథంలో దేవుడి వాక్యం ధ్యానిస్తూ ఉంటే 3 విషయాల్లో మనం జాగ్రత్త పడే వ్యక్తులుగా మారాలి. మొదటిగా దేవుడు రాయించిన మాట, దుష్టుల ఆలోచన నడవక. సాతాను ఎప్పుడు కూడా మానవ జీవిత దుష్టాలోచన కలిగి ఉంటుంది. ఎవరిని చరుపుదామా, ఎవరిని దోచుకుందామా, ఎవరిని ఇబ్బంది పడదామా, మంచి ఆలోచనలు వారి జీవితంలో కనబడవు, మంచి తలంపులు వారి జీవితంలో కనబడవు. దుష్టుడు ఆలోచన ఎప్పుడు కూడా మంచిని ఒప్పుకునే భావంతో ఉండడు, మంచిని కొనసాగించాలి అనే ఆలోచన వారికి ఉండదు. కానీ మనుషులు కానీ లోకంలో వ్యక్తులు కానీ చెరపాలి అనే ఆలోచన కలిగిన ఆలోచన దుష్ట ఆలోచన. దేవుడు అంటున్నాడు, దుష్టుడు ఆలోచనకు నడిచే వ్యక్తిగా ఉండకుండా, లోకంలో ఎంతో మంది దేవుడు భయం లేకుండా కొనసాగుతున్న వ్యక్తులు పాపులతో పోలుస్తారు కనుక వారి మార్గంలో వెళ్ళే వ్యక్తి కాకుండా అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక. దేవుడి స్తోత్రం. ఎంతో మంది జీవితాలు యాలకోలంగా చోకులు వేస్తూ ఉంటారు. మనుషులో ఉన్న లోపాలు ఎత్తిపట్టి మాట్లాడుతూ ఉంటారు. ఒకవేళ వారి జీవితంలో కుంటివాడిగా గుడ్డివాడిగా ఉంటే ఒరే కుంటి అని హేళన చేస్తూ. దేవుడి స్తోత్రం. అంటే దేవుడు అంటున్నాడు, పైన ఉన్న 3 వాటిని కూడా విడిచిపెట్టే వ్యక్తిగా మారి యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు, వాడు చేసిందంత సఫలం చేయడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి వాక్యాలు ప్రేమించే వ్యక్తిగా నువ్వు మారి ప్రతి దినము కూడా వాక్యం ధ్యానిస్తున్నావా? నీ చేతుల్లో ఉన్న బైబిల్ ప్రతి దినము చదివే వ్యక్తులుగా ఉన్నావా? ఈనాడు నోట్లు అక్షరం ఒక్కున్నా చదువుకున్నవాడు కూడా బైబిల్ చదివే ఆలోచన వాడికి లేదు. ఏ గ్రంథం అయితే దేవుని చేతుల్లో పెట్టాడో అది కాగిత ముక్కగా చూసినంత కాలం కూడా జీవితంలో గొప్ప కార్యం చూడడం. అది కాగిత ముక్క కాదని దేవుడు మనసులో ఉన్న ప్రతి మాట కూడా రాయించాడని, ఆ మాట ధ్యానించినప్పుడు నా తండ్రితో నేను మాట్లాడుతానని ఒక మంచి ఉద్దేశం కలిగి ప్రతి దినము కూడా నీ చేతుల్లో ఉన్న బైబిల్ చదవాలా. చాలా మంది జీవితాల్లో బైబిల్ని తల కింద పెట్టుకోవడానికి వాడుతూ ఉంటారు. చర్చ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక మూల పడేస్తూ ఉంటారు. మళ్ళా ఆదివారం రాగానే బూజు దులిపి బైబిల్ దానివల్ల ఉపయోగం ఏంటి? దేవుడు మనసు నీకు అర్థం కావాలంటే బైబిల్ ఆయన మనసు లేదా? నీ పట్ల ఆయన ఉద్దేశం తెలియాలంటే బైబిల్ ఆయన ఉద్దేశం లేదా?
ఎన్నో కోట్ల మంది ప్రాణ త్యాగాలు చేస్తే, వాళ్ళ ఆస్తులు అమ్ముకుంటే, వాళ్ళు చచ్చిన వారిగా మారితే, ఈ రోజు ఈజీగా నీ చేతులు ఏమొచ్చిందంటే పరిశుద్ధ గ్రంథం. కప్పలు కొట్టినసారి హల్లెలూయా. ఇది దొరకపోతే కొన్ని కోట్ల పెట్ట దొరకదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ చేతిలో కార్యములని సఫలం కావాలంటే నువ్వు దేవుడు వాక్యాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉండి దివారాత్రులు కూడా బైబిల్ చదవాలి. దివారాత్రులు కూడా దేవుడు మాటలు ధ్యానించే వ్యక్తిగా నువ్వు మారుతూ ఉంటే, దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, ఈ లోకములో ఏది జరగాలో కోరుకుంటావో అవన్నీ సఫలమైపోతాయి. హల్లెలూయా. 20 సంవత్సరాల దేవుడు నమ్ముకున్న, చేతుల్లో బైబిల్ ఉన్న, ఒక మూలకే పరిమితం చేసే భక్తులు ఎంతో మంది ఉన్నారు. కానీ నా చేతుల్లో పెట్టిన గ్రంథం కాగితం ఒక్క కాదని, దేవుడు మనసు అందులో పొందుపరచబడిందని, ప్రతి దినము కూడా వాక్యం చదువుతూ ఉంటే, నా తండ్రితో మాట్లాడే భావన ఉంటే నా తండ్రి వాక్యం సమాధానం ఇస్తాడని ఏ మనిషి కూడా ఆలోచన చేయక, దేవుడి గ్రంథం చేతుల్లో ఉంటే శనివారం ఆదివారం వచ్చేలోపు తెచ్చుకొని మిగతా టైంలో మూలపడేసి, కొంతమంది కిటికీలో పడేస్తే, కొంతమంది వంటగదిలో పడేస్తే, కొంతమంది పిల్లలకు ఆడుకుంటే ఎక్కితే వాళ్ళు బాగా తొక్కుతారు. దేవుడి స్తోత్రం. అందుకే నా బతుకులు ఏడుస్తున్నాయి. ఏ కార్యం నీకు జరగకపోవడం కారణం, అన్ని ప్రేమిస్తావు, వార్తలు ప్రేమిస్తావు, టీవీ సీరియల్ ప్రేమిస్తావు. ఒకవేళ సీరియల్ ఆ పూట చూడకపోతే సాయంత్రం వెళ్ళిపోతాం ఇంటికి. ఏం జరిగిందా? అత్త కొట్టిందా? కోన అత్తనిందా? ఆ రోజు అరగంట సీరియల్ చూడకపోతే నీ గుండె వేగం 170 స్పీడ్ కొట్టుకుంటుంది. అన్ని పనులు చక్కగా పెట్టి పక్కింటికి పోయి కూర్చో బాగా దేవుడి స్తోత్రం. అత్త ఎలా కొట్టింది, కూతురు ఎలా కొట్టింది, దాని మీద ఇంట్రెస్ట్. బతుకులు మార్చే బైబిల్ మీద ఉందా? దేవుడి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ అంటే కేవలం కాగితం ముక్కని, కేవలం ఆదివారం పాస్టర్గా చూపించాలి తెచ్చుకున్నాం. కానీ దేవుడి మనసు దానిలో పొందుపరచాలని, ప్రతి దినము కూడా వాక్యం చదువుతుంటే ఆ వాక్యమే దేవుడి కనుక దేవుడితో మాట్లాడుతున్నామని, నా తండ్రి బైబిల్ గ్రంథములో వాగ్దానం చేస్తాడని, దేవారాత్రము కూడా దేవుడి వాక్యదానం చదువుతూ ఉంటే నా జీవితంలో ఉన్న అనుకున్న కార్యాలన్నీ కూడా సఫలం చేస్తానని వాగ్దానం చేస్తాడని, దేవుడి మాట నమ్మి ప్రతి దినము కూడా దేవుడు వాక్యాన్ని ప్రేమించి ఉదయం లేచిన వెంటనే ఒక అరగంట ప్రార్థన చేసుకుని దేవుడు వాక్యం చదువుతూ ఉంటే ఏ కార్యాలు ఆగుతాయి నీకు? వేగంగా జరగవాకుండా. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, దుష్టత్వం విడిచిపెట్టకుండా, పాప మార్గం విడిచిపెట్టకుండా, లోకముల హేళకోల మాటలు విడిచిపెట్టకుండా నువ్వు దేవుడి సన్నిధిలో ఉన్న కార్యాలు సఫలం కావు. పై వదలాలి. దుష్టత్వాలు విడిచిపెట్టాలి, పాపుల మార్గాలు విడిచిపెట్టాలి. లోకములో జోకులేసుకుంటూ ఎదుటి వాళ్ళ శరీర భాగాలు చూసి హేళన చేసే వ్యక్తులు దుష్టం నడవకుండా మానుకోవాలి. దేవుడి వాక్యాన్ని గుండెల్లో పెట్టుకొని ప్రతి దినము కూడా చదువుతూ ఉంటే దైవజనమా, మనిషి జీవితంలో కోరుకున్నవన్నీ కూడా దేవుడు ఏం చేస్తారంట? సఫలపరుస్తూ ఉంటారు. దేవుడి స్తోత్రం. ఈరోజు దేవుడు 20 సంవత్సరాలు ఏనాడు కంటిన్యూ బైబిల్ చదివామా? మనకేందుకండి భాష చదువుకుంటాను. నా పని శనివారం సాయంత్రం పూజ బాగా దులుపుతాను, తీసుకొచ్చి పెట్టుకుంటాను అంతే. మళ్ళా ఆదివారం ఇంటికి వెళ్ళగానే మాసం వండుకోవాలిగా, కోడి మాసం వండుకోవాలిగా, దాన్ని అనగంటాం. అక్కడే ఉండవు చెత్త కాయంతో అక్కడ పడేస్తాం. అది డబ్బు పడేస్తావా? బంగారం పడేస్తావా? ఇంటికి వెళ్ళగానే నీకున్న బంగారం అంతా తీసి మీరు జాగ్రత్త పెట్టుకుంటాం. నీ బ్యాగ్లో డబ్బు అంతా జాగ్రత్త పెట్టుకో. బైబిల్ ఒకటే మాత్రమే ఉండు. దేవుడి స్తోత్రం. మళ్ళా ఆదివారం తెల్లారదానికి బూజో మట్టు పడితే ఇది మోసుకొస్తాం. దేవుడి స్తోత్రం. అందుకే మన కుటుంబాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనసు అర్థం కావట్లా. ఒక దేవుడు మనసు అర్థం కావాలంటే 66 పుస్తకాల్లో దేవుడు రాయించలేదా? పూర్వకాల దినాలు ఈ గ్రంథం లేదు దైవజనమా. ఎంతో మంది శర్మాలు, ఈ జంతు శర్మాలు ఒలిసి వాటి మీద దేవుడు చెప్పే మాటలు రాస్తూ ఉండేవారు. తాళపత్ర గ్రంథాలు అని చెప్పి ఆకుల మీద రాస్తూ ఉండేవారు. అది చదివేటప్పుడు కళ్ళు కత్తుకునేవారు. దేవుడు మాట వారికి దొరక్క, దేవుడు మనసు ఆలోచన తెలియక ప్రవక్తలతో దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ ప్రవక్తలు చెప్పిన దేవుడు మాటలు జంతు శర్మాల మీద రాసి జాగ్రత్త పరిస్తే అది ప్రపంచానికి తెలియకూడదని
కొన్ని లక్షల మంది అడ్డుపడుతూ ఉంటే ఎంతో మంది ఆస్తులు అమ్ముకొని ప్రాణాలు త్యాగం చేసి ఈ రోజు 66 పుస్తకాల్లో ఉన్న దేవుడు మనసు గ్రంథాన్ని 300కి పెట్టాడు. ఆ దేవుడు స్తోత్రం, హల్లెలూయా. 300 బైబిల్ అనుకున్నావు కానీ ముక్కోటి దేవతల కంటే గొప్పవాడు మనసు దీంట్లో ఉంది అని ఆలోచించే క్రైస్తవులు కనబడతారా? మార్కెట్కి వెళితే 200 కాదనుకుంటున్నా కానీ దీని వెనకాల ఎంతమంది ప్రాణ త్యాగాలు ఉన్నాయో, ఎంతమంది చనిపోయారో, ఎంతమంది ఆస్తులు కోల్పోయారో, ఎంతమంది చనిపోతే గ్రంథం చేతులకు వచ్చిందో, ఇది ఎవరి మనసో ఆలోచించే వ్యక్తులుగా మారితే ప్రతి దినము కూడా నీవు దేవుడి వాక్యాన్ని గుండె కత్తుకుంటావు, దేవుడు వాక్యం చదువుతూ ఉంటావు. అలా చదువుతూ ఉండగానే నీ కార్యాలన్నీ దేవుడు టక 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 దేవుడు స్తోత్రం. అన్నిటినీ నీవు జాగ్రత్త పరిచి దేవుడు మనసైనా జీవగ్రంథములో పక్కన పెట్టావా, క్రైస్తవుడా, పక్కన పెట్టావా, క్రైస్తవుడా. అన్నిటికై నిన్నగా మనిషి జీవితము మార్చేది, మనిషి బ్రతుకు మనిషి జీవితం మార్చేది, మనిషి బ్రతుకు దేవుడి మనస్సులో ప్రతి తలంపులో, దేవుడి మనస్సులో ప్రతి తలంపులో మనిషితో పంచుకోవాలని దేవుడు చేతికి ఇస్తే, మనసుతో పంచుకోవాలని మనిషి చేతికి ఇస్తే, ఎక్కడో పెట్టినాము జీవగ్రంథము, పలికిరాని వాటినే దాచుకున్నాము, పలికిరాని వాటినే దాచుకున్నాము. జీవవాక్యము పూర్వకాలములో దేవుడు మాట దొరక అనేకమైన మనుషులు ఆ తాళపత్ర గ్రంథాల్లో ఎక్కడో మూల దాచి జాగ్రత్తగా చదువుతుంటే ఆ మాటలు విన్నవారు ఏడుస్తూ ఉండేవారండి. ఈరోజు 66 పుస్తకాల్లో భూమి పుట్టినప్పుడు కానించి అంతవరకు కూడా దేవుడు మనసులో ఉన్న ప్రతి మాట కూడా రాసి చేతికెత్తే చదవడానికి ఇంట్రెస్ట్ లేని వారు ఎంతో మంది. చదువున్న విద్యార్థులు, చదువుకున్న వారు కూడా అన్ని విషయాల్లో కూడా ప్రేమించి చదువుతున్నారు కానీ ఒక బైబిలేనండి పక్క దేవుడి స్తోత్రం. ఈ ఉదయకాలం దేవుడు అంటున్నాడు, కార్యం సఫలం కాక ఏడుస్తున్నావా, అనుకున్న మేలు జరగక బాధపడుతున్నావా, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కార్యం జయించలేకపోతున్నావా? అయితే ప్రభు చెప్తున్న మాట, దుష్టుడు ఆలోచన నడిచే వ్యక్తిగా కాకుండా పాపులు వెళ్ళే మార్గం నువ్వు నడవకుండా అపహాసులు ఉండి హేళన చేసేవాతో కూర్చోకుండా నా వాక్యం ధ్యానిస్తావా? నన్ను ప్రేమించే వ్యక్తిగా మారుతావా? ప్రతి దినము కూడా వాక్యంతో నువ్వు మాట్లాడుతున్నావంటే దేవుడితో మాట్లాడుతున్నావు, దేవుడితో నువ్వు మాట్లాడుతున్నావంటే ప్రభు నీకు జవాబిచ్చి మారిపోతూ ఉంటావు. ప్రతి ఉదయకాలం కూడా దేవుడు సన్నిధిగా ఉన్న ఇంట్లో కూర్చొని ఒక్కో మాట చదువుతూ ఉంటే తండ్రి మనసులో ఉన్న ప్రతి మాట కూడా నీకు కనబడుతూ ఉంటుంది. ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో, ఎలా ఉంటే నువ్వు గొప్పవాడిగా మారిపోతావో, ఏది చేయకూడదో ఒక తల్లి బిడ్డకు బోధించినట్లుగా, మందలించినట్లుగా, జాగ్రత్త చెప్పినట్లుగా ఇదిగో నీ తండ్రి మనసు బైబిల్లో ఉంది, ఇది చదువు చూడు, మీ బాపు దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మనిషి ఏ మార్గంలో ఉంటే చెడిపోతాడో చెప్పే తండ్రి రా బైబిల్లో. మనిషిని జీవన యాత్రలో ఉన్నతమైన స్థానంలో కూర్చోవాలన్నా, పతనంలోకి వెళ్ళాలన్నా, మంచి చెడు తెలిసిన వ్యక్తులుగా ఉండాలన్నా ఒక పరిశుద్ధ గ్రంథంలో జ్ఞానమైన దేవుడు రాయించిన గ్రంథం. ఈ గ్రంథం నీ చేతులకు 1 సంవత్సరం అయింది కదా, ఏం చేస్తావు గ్రంథాన్ని? ఎన్నిసార్లు తలపెక్క పెట్టుకున్నాం, తలపొడ దయ్యాల పడ ఎత్తి పెట్టుకున్నా కానీ తండ్రి మనసు రాసి ఉందని ఒక్కరోజు చదివే భక్తులు ఉన్నారా? ఒకవేళ చదువు రాకపోతే నీకు చదువుకుందిగా, నీ కొడుకు చదువుకున్నాడుగా, పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళతో చదివించుకొని నువ్వు మాట్లాడుతూ ఉంటే
ఎంత హాయిగా దేవుడి స్తోత్రం. దేవుడి గ్రంథాలు చదివే జీవితాలు అపచయం. ఎందుకంటే దేవుడి వాగ్దానం ఇస్తున్నాను. నా వాక్యం చదివే వారి జీవితాలు అంటున్నాడు, వాళ్ళు చేసిందంటే ఏమవుతుందంట, సఫలము చేయబోతుంది. దేవుడి స్తోత్రం. ఎవడైతే పైన ఉన్న 3 వాటిని వదిలిపెట్టి దేవుడి వాక్యాన్ని ప్రేమించి ధ్యానిస్తూ ఉంటాడో, దేవుడు వారి కుటుంబానికి ఇస్తున్న వాగ్దానం, వారు చేసిందంతా సఫలం చేస్తాను. ఏది కోరుకున్నా, దేనికోసం ఆశపడుతున్నా అవన్నీ వారికి జరిగించబడతాయి. అపచయం వారి జీవితంలో ఉండదు, నష్టం వారి జీవితంలో ఉండగానే వాళ్ళని ప్రేమిస్తూ వాక్యం చదువుతారు కనుక, వాక్యం మీద నేను వాడుతూ ఉంటాను కనుక, వాళ్ళు కోరుకున్నవన్నీ కూడా ఇచ్చే బాధ్యత నాది అన్న దేవుడు. దేవుడి స్తోత్రం. నమ్మిన వాక్యం కొట్టండి. హల్లెలూయా. కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 20వ వచనం ధ్యానం చేసుకుందాం. 119:20 వచనం. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది. దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది. గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు. నీ ఆజ్ఞలు విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. చాలు. దేవుడి స్తోత్రం. దేవుడి వాక్యాన్ని గమనిస్తూ ఉంటే దేవుడి యొక్క శాస్త్రం అంటే దేవుడి వాక్యం మాటేనండి. దాని మీద ఆశ కలిగిన భక్తుడిగా విధానం ఉన్నా గమనించాం. ఈరోజు దేని మీద నీకు ఆశ ఉంది? చాలా మందికి సినిమాలంటే ఆశ, చాలా మందికి సీరియల్ అంటే ఆశ, చాలా మందికి వార్తలంటే ఆశ. నీ ఆశ దేనితుందా? లోకంలో ఉన్న వారికి ఆ అన్నింటిలో పైన ఆశ ఉంటుందండి. కానీ క్రైస్తవుడిగా, దేవుని కలిగిన బిడ్డగా నీకు వాక్యం మీద ఆశ ఉండాలి, వాక్యం మీద కోరిక ఉండాలి, వాక్యం చదవాలని ఆలోచన ఉండాలి. వాక్యం చదివే వారి జీవితాల్లో ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడండి. ఎందుకంటే మనం ఆ లోకంలో ఉన్న వ్యక్తులు కాదు, లోకంలో ఉన్న వ్యక్తులకు ఉన్న ఆశ వేరు, మనకున్న ఆశ వేరు. వారి కోరికలు వేరు, మనకున్న కోరికలు వేరు. మన దేవుడు మనకి ఇచ్చిన వాగ్దాన గ్రంథాన్ని మన చేతుల్లో ఉంది కనుక ఆశతో మనం ఏం చేయాలంట, దాన్ని ధ్యానం చేయాలి. దేవుడి స్తోత్రం. 119వ కీర్తన 50వ అధ్యాయం ధ్యానం చేసుకుంటే, నీ వాక్యము నన్ను బ్రతికించింది. నా బాధల్లో ఇదే నాకు నెమ్మది. హల్లెలూయా. ఒక భక్తుడు కష్టాల్లో, కన్నీరులో, బాధల్లో ఉంటూ ఉంటే, ఆవేదన పరిస్థితుల్లో ఉంటే, ఇక చనిపోదాం అనుకున్న టైంలో ఏది బతికించిందంట? నీ వాక్యమే నన్ను ఏం చేసింది? బ్రతికి తప్పకొట్టండి. హల్లెలూయా. మనిషి జీవితాలు అనుకున్న కార్యం సఫలం కాకపోతే నిరాశలోకి వెళ్ళిపోతాడు. నిరాశలోకి వెళ్ళిపోయిన వ్యక్తి చావును కోరుకునేది. ఇన్ని సంవత్సరాలు నిరాశలోకి వెళ్ళిన కారణం, అనుకున్న కార్యం జరగకపోతే మనిషి పిచ్చోడిగా మారిపోతూ ఉంటాడు. అనుకున్న మేలు జరగకపోతే, వేసిన ప్లాన్ సక్సెస్ కాకపోతే, ఎంతగా ముందుకెళ్ళి ఐడియాలు వేస్తున్న కాకపోతే ఆ మనిషి మెంటల్ గా మారిపోతూ ఉంటాడు, పిచ్చివాడిగా మార్చాలని అనుకుంటాడు. ఇక నా బతుకులో ఏమీ జరగదు కనుక చచ్చిపోయాడు. దేవుడి స్తోత్రం. అటువంటి టైంలో భక్తుడు పలుకుతున్న మాట, ఎన్నో కార్యక్రమాలు పూనుకుంటే అన్ని నష్టపోయాను, రకరకాల బాధలు వెంబడించుని, కష్టాలు వెంబడించుని, ఎన్ని ప్రయత్నాలు చేస్తా సక్సెస్ కాలేదు. ప్రభువా, నీ వాక్యం చదువుతున్నప్పుడు, నీ మాట ధ్యానిస్తున్నప్పుడు చనిపోవాలన్న జీవితం ఏం చేసిందంటే నన్ను బతికించింది. నా బాధలన్నీ కొట్టి నేర్చుకుంటే నెమ్మదించింది. దేవుడి స్తోత్రం. ఏ కష్టాన్ని బట్టి మనిషి జీవితంలో నెమ్మది పోతుందో, ఏ బాధను బట్టి మనిషి జీవితం నెమ్మది పోతుందో, ఏ సమస్యను బట్టి మనిషి బతుకులో నెమ్మది పోతుందో, ఆ నెమ్మది ఎవరిచ్చారట? నీ వాక్యమే నాకు నెమ్మదిచ్చిందయ్యా. నీ వాక్యం చదువుతుంటే, నీ వాక్యం ధ్యానిస్తూ ఉంటే, నీ వాక్యం నెమరు వేస్తూ ఉంటే చావాలని కోరిక పోయిందయ్యా. నా గుండెల్లో ధైర్యం వచ్చింది, నా గుండెల్లో విశ్వాసం వచ్చింది, నా గుండె నమ్మకం వచ్చింది. ఆ నమ్మకం మరలా చదవడం ప్రారంభించాను. నా కష్టాలన్నీ పోయాయి. నాకేమొచ్చిందంటే నెమ్మది వచ్చింది. దేవుడి స్తోత్రం. గతకాలం అంతా అనుకునే కార్యాల్లో ఓడిపోతూ ఉండేవాడిని, గతకాలం నా ప్లానింగ్లు ఫెయిల్ అయిపోతూ ఉండేవాడిని, గతకాలం ఎన్ని పనులు సక్సెస్ లేకుండా ఉండేవాడిని.
ఎప్పుడైతే వాక్యం ధ్యానిస్తున్నానో, వాక్యాన్ని ప్రేమిస్తున్నానో, నా కార్యాలు సఫలం కావడం ప్రారంభించబడ్డాయి. నా బాధలన్నీ కూడా పోని, ఇక నా జీవితంలో సుఖం వచ్చింది, ఆనందం వచ్చింది, నెమ్మది వచ్చింది. నేను అనుకున్నవన్నీ దేవుడు నాకు సఫలము చేస్తే దేవుడు స్తోత్రం. నా ప్రేమైన దైవజనమా, నీ జీవితంలో కూడా అన్నింటిలో ఓడిపోతున్నావా? అనుకున్నవన్నీ కూడా సక్సెస్ కావట్లేదా? ఎన్ని చేసినా నష్టపోతున్నావా? అయితే దేవుడు నీకు ఇస్తున్న భరోసా, దేవుడు వాక్యాన్ని చదవడం ప్రారంభించాడు. దేవుడు సమయ కాంసాభిషేకమారా, దేవుడు మాట చదవడం ప్రారంభించాం. దేవుడు మాట ధ్యానిస్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే, దేవుడు వాక్యం చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే, దేవుడి వాక్యం ఒక జంతువు నెవలేసుకున్నట్లుగా చదివిన వాక్యం రోజు నెవలేసుకుంటూ ఉంటే, వాక్యమైన దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. నీ కష్టాలు తీరుస్తాడు, నీ బాధలు తీరుస్తాడు, నీ దుఃఖం తీరుస్తాడు. ఏ శాపాన్ని బట్టి, కీడు బట్టి అనుకున్న పంట కొయ్యపోతున్నావో, దేవుడు వాక్యము చదివిన వారి బతుకుల్లో అన్ని కొట్టుకుపోతాయి. ఆశీర్వాదాలు పండుకుంటారు. దేవుడు స్తోత్రం. ఎంతమంది కావాలి? పైకి ఎత్తండి, అందరూ చదవండి. దేవుడు స్తోత్రం. అన్ని ఇస్తాడు నీ దేవుడు, సకలము చెయ్యగలడు. అన్ని ఇస్తాడు నీ దేవుడు, సకలము చెయ్యగలడు. దేవుడి వాక్యమే ధ్యానిస్తూ ఉంటే, దేవుడి మాటలే నెమరు వేస్తుంటే, దేవుడి వాక్యమే ధ్యానిస్తూ ఉంటే, దేవుడి మాటలే నెమరు వేస్తుంటే, వాక్యము అయిన దేవుడు ఆరాధిస్తాడు, వాక్యమైన దేవుడు ఆరాధిస్తాడు, వాక్యమైన దేవుడు ఆరాధిస్తాడు, వాక్యమైన దేవుడు ఆరాధిస్తాడు. ఇన్నాళ్ళు ఓటమినే దేవుడు తీరుస్తాడు, ఇన్నాళ్ళు ఓటమినే దేవుడు తీరుస్తాడు. అపజయమే ఏది ఆశీర్వాదముతో నిరంతరం నిన్ను నింపుతాడయ్యా. అపజయమే ఏది ఆశీర్వాదముతో నిరంతరం నిన్నే నింపుతాడయ్యా. ఏది పట్టుకున్నా బంగారముగా మారిపోయే, ఏది పట్టుకున్నా బంగారముగా మారిపోయే. హల్లెలూయా. ఎవరైనా చిన్నపిల్లలు వాడు పాకుతున్న సేపు పెడతాం, చుట్టూ ఏం పెడతామండి? చుట్టూ ఏం పెడతాం? మన పాప బాబు పాకుతూ ఉంటే ఆ పక్కన పెన్న పెడతాం, ఆ పక్కన బంగారం పెడతాం, ఆ పక్కన వెండి పెడతాం, ఈ పక్క రాగి పెడతాం, ఆ పక్కన వస్తువులకి చెవులు ఎక్కడో బయట పెడతాం. మనం అనుకుంటాం ఈ బంగారం పెట్టుకోవాలి, లోపల అనుకుంటారో బంగారం ఏమవుతుంట? బంగారం చెత్తదా. బైబుల్ ముట్టుకుంటే బతుకు బంగారం. హల్లెలూయా. వెండి బంగారముల కంటే దేవుడు మాట శ్రేష్టమైన బైబిల్ చెప్తుంది. కొన్ని కోట్లు పెట్టిన దేవుడు మన దొరికిన దశలో వచ్చి దేవుడు మన దొరుకుతూ ఉంది. కొంతకాలం వస్తే బోధించేవాడు నీకున్నాడు, చెప్పేవాడు నీకున్నాడు, ఇది కూడా ఏమన్నా ఉండదు. ఏం చేస్తావు? దొరికిన మాటలన్నీ కూడా జంతువు ఎలా నెమలేసుకుంటుందో, ప్రతి వారము కూడా దేవుడు వాక్యం దొరుకుతుంటే, ప్రతి దినము కూడా చేతుల్లో బైబిల్ ధ్యానించుకుంటే, కొన్నాళ్ళ తర్వాత బైబిల్ అంటుంది బోధకులు ఉండరు, చెప్పేవారు ఉండరు, వాక్యం కనుమరుగైపోతుంది. కనుక మనకి దొరికినప్పుడు దేవుడు మాటలు గుండెలో దాచుకోవాలి. దేవుడు స్తోత్రం. చాలా మందికి అడుగుతూ ఉంటాను, ఎన్నో అధ్యాయం అంటే ఒకరంటారు 8 వాక్యం, దేవుడు ఒక 9. అక్కినే నాగేశ్వరరావు సినిమా చెప్పమని చెప్పి స్టోరీ మొత్తం చెప్పిన దేవుడు స్తోత్రం. హల్లెలూయా. 20 సంవత్సరాల చూసి సినిమా కూడా మోసగుచ్చి చెప్తారు. అందులో యాక్టర్ అవడం, అందులో హీరోయిన్ ఎవరో ఏ స్టెప్పులు వేసాడో,
ఏమి వాక్యం ఉన్నాయో 20 సంవత్సరాలు చెప్తారు. అదే నేను ఆదివారం దినసరి వాక్యం ఏంటంటే అంటాడా 6 ఒకరు 7. దేవుడి స్తోత్రం. 20 సంవత్సరం నీ కళ్ళు చూసిన ఆ దృశ్యాలు విన్న మాటలు గుండెలు పెట్టుకున్నావే, నేను చదివిన వాక్యం నీ గుండెలో ఉన్నట్టరా? ఎందుకంటే దాన్ని గాఢంగా ప్రేమించి చూసి విన్నావు, దీన్ని అజాగ్రత్తగా విన్నావు. అజాగ్రత్తగా ఉన్న విద్యార్థి ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోతాడు, అజాగ్రత్తగా ఉన్న సంఘ బిడ్డ బతుకులు ఫెయిల్ అయిపోతారు. దేవుడు వాక్యం అంటుంది 20 సంవత్సరాల కింద ఏ స్టెప్ వేస్తాడో గుర్తుపెట్టి నీ మైండ్ గుర్తుపెట్టుకుంది. దాంట్లో యాక్ట్ రావడం, హీరోయిన్ ఎవడో ఎవడు ఎలానో అన్నీ గుర్తుపెట్టుకున్నాం. ఎన్ని సాంగులో ఇప్పటికి పాడేస్తాం. దేవుడు స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో అటువంటి మాట నీ గుండెల్లో పెట్టుకొని నిద్రలో లేపినా ఇది దేవుడు వాక్యం చెప్పగలిగితే నీ బతుకు ఎంత పండుద్ది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథములో ఉన్న ప్రతి మాటకు నీ గుండెలో దాచుకొని ప్రతి దినము నెమలు వేసుకుంటే ఎవరు పిరికబడి లోకంలో ఉండేవారు. ఇంచుమించు 6000 వాగ్దానాలు మనుషులు దేవుడు బైబిల్ గ్రంథంలో ఇచ్చారు. ప్రతి వాగ్దానం నీ కొరికి దేవుడు రాశాడు. ఆయన ప్రేమ నీ కొరికి రాశాడు. ఆయన కన్నీరు వేదన నీకు తెలియపరచుకుంటా. ఏ బిడ్డలకి తల్లి బాధ చెప్పుకోవాలనుకుంటుందో, కడుపుతో పుట్టిన బిడ్డలకి తల్లిదండ్రులు బాధ చెప్పుకోవాలి ఆశపడతారు. ఆ తల్లి ఆ బిడ్డల మాట పట్టించుకున్నట్లుగా తల్లి మాట బిడ్డ పట్టించుకోవాలి. బైబిల్ గ్రంథంలో దేవుడు మనసు ప్రజలతో పంచుకోవాలని, మనుషులతో పంచుకోవాలని, తన బిడ్డలతో పంచుకోవాలని 40 మంది ప్రవక్తలు వాడుకుని పరిశుద్ధాత్మ సహాయంతో రాయించి నీ చేతికిచ్చి ఇది నా మనసమ్మా, ఇది నా హృదయమమ్మా, నువ్వు చదవాలి, నా మనసు నీకు అర్థం కావాలి, నేను ఎంతగా ప్రేమిస్తున్నానో, నేను ఎంత హత్తుకున్నానో, నా కొడుకు కంటే నువ్వు ఎంత నాకు పిచ్చో దేవుడు నీకు తెలియపరిచి నువ్వు దారి తప్పుకోకుండా లోక మార్గం వెళ్ళకుండా బైబిల్ మార్గం నిలుపుకొని ఎన్నో ఆశీర్వాదాలు ఎన్నో మేలులు నీకు ఇవ్వడానికి జీవ గ్రంథములు తన మనసంతా దేవుడు రాయించాడు. దేవుడి స్తోత్రం. ఈరోజు 199 మంది కొంతమంది అంటూ ఉంటారు బైబిల్ నాకు బరువు అండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది అయితే బైబిల్ని చక్కలో దాస్తారు, ఎవరు చూస్తారు. నేను కూడా ప్రారంభ దినాల్లో దేవుడి కొత్తలో మనుషులకు భయపడి ఇలా దాచిపెట్టేవాడిని. ఏకేమైంది? హల్లెలూయా. చుట్టాలు చెప్తానేమో. ఇప్పుడు దాకా కుర్రోలు తిరిగారు కదా, కుర్రోలు చూస్తారేమో. తర్వాత అర్థమైంది ఏసే నిజ దేవుడు. తప్పని కూడా దేవుడు స్తోత్రం. ఏ గ్రంథానికి సిగ్గుపట్టాను ఆ గ్రంథం ఈనాడు దేవుడు బోధించడం మార్చాడు. దేవుడు స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో దీన్ని తేవడానికి భయపడుతూ ఉన్నావా? ఇది బస్సులు ఎక్కుతూ ఉంటే చుట్టేసి రాసేస్తున్నావా? ఎవరు చూస్తారని? ఇది బయట తీసుకో. ఇది మనిషి జీవితాన్ని మారుస్తుంది, బ్రతుకులు మారుస్తుంది, కుటుంబాన్ని మారుస్తుంది, పేదవాళ్ళు గొప్పవారు చేస్తుంది, శాపగ్రస్తుల్ని దేవుని కర్తలుగా మారుస్తుంది. హల్లెలూయా. 65 పుస్తకాల్లో దేవుడు మనుషుని చేతికి ఎవరికి భయపడేవాడురా? దేనికి భయపడా? గ్రంథాలను ధ్యానిస్తూ ఉంటే, దేవుడితో మాట్లాడుతూ ఉంటే, వాక్యాన్ని గుండెలకు వెళుతూ ఉంటే వాక్యమైన దేవుడు దీవించడం ప్రారంభిస్తాడు. ఎంతగా దేవుడు వాక్యం దగ్గర అవుతూ ఉంటావో అన్ని ఆశీర్వాదాలు చూస్తాం, అన్ని దీవులు చూస్తాం, అన్ని మేలు చూస్తాం. ఆ ప్రభు మాటలు చదువుతుంటూ వెళ్ళిపోతూ ఉంటే దైవజనమా ఎక్కలేని ధైర్యం నీకు వస్తుంది, విశ్వాసం నీకు వస్తుంది. ఒక్కొక్క మాట చదువుతూ ఉంటే ఇది నా కొరికే అనుకుంటాం, ఇది నాదే అనుకుంటాం. హృదయాన్ని సరిచేసుకుంటూ, మనసును సరిచేసుకుంటూ, ఆలోచన సరిచేసుకుంటూ వాక్యంలో ఉన్నట్లు నడిచే వ్యక్తి మారుతూ చెడు విడిచిపెట్టి, లోక స్నేహాన్ని విడిచిపెట్టి, రోడ్డు మీద కూర్చోని కుర్రలో కూర్చొని అది అలాగలా ఇలా చెప్పేవాడు దూరంగా జరిగి పరిశుద్ధ గ్రంథం దగ్గరగా మారి చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే పేదరికం కొట్టివేస్తాడు, దరిద్రం కొట్టివేస్తాడు, అప్పులు కొట్టివేస్తాడు, కన్నీరు కొట్టివేస్తాడు. నిత్య సుఖ శాంతులు దేవుడిని అనుగ్రహిస్తాడు. దేవుడి స్తోత్రం. మా ప్రేమ కావలసినమా ఎంతవరకు పరిశుద్ధ గ్రంథాన్ని ఒక ఆదివారం మాత్రం కేవలం తెచ్చా కానీ చదవలేదేమో. ఈ రోజు నుంచైనా దేవుడే నీ చేతుల్లో ఉన్నాడు. ఆ గ్రంథాన్ని విప్పు, నీ చదువును ప్రారంభించు. మొదటగా దేవుడి మనసు నీకు అర్థం కాకపోతే
మళ్ళా చదువు. నువ్వు చదువుకున్నావు, నీ కొడుక్కి అర్థం కాదేంటో మళ్ళీ చదివిస్తూ ఉంటావు. ప్రారంభ అక్షరం రాయించు ఏం చేస్తావు అంటే ఆ అమ్మ రాయితో తప్పు రాత్తంటో చెయ్యి దగ్గర పెట్టుకొని వచ్చే వరకు దిద్దుతావు. దేవుడు స్తోత్రం. ఎందుకంటే నా కొడుకు చదువుకుంటే ఏమైపోతాడు? గొప్పవాడు. మరి ఇది చదివి ఏమైపోతాడు? ప్రపంచంలో గొప్పవాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. అల్లాటప్ప గ్రంథం కాదురా, దేవుడి మనసే గ్రంథం. ఎవడు దీన్ని చదివి పండితుడిగా మారిపోతాడో వాడు ప్రపంచ గొప్పవాడిగా మారిపోతాడు. ఇది తెలుస్తున్న వ్యక్తి జీవితాలు పిరికి వారిగా ఉండరు, కలవరులో ఉండరు, కానీ దేవుడు శక్తిని పొందుకుంటారు, దేవుడు బలముతో ఉంటారు. ఎన్ని సమస్యలు వచ్చినా దీంతో కొడతారు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు మానవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు 40 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ చేసిన తర్వాత అతని వద్దకు సాతాను పలుకుతున్న మాట, నిజంగా నువ్వు దేవుడు కుమారుడు అయితే కిందకు దూకే బాబు. దేవుడు స్తోత్రం. అప్పుడు కొట్టాడు. తెలుసా ఏం కొట్టాడు? నీ దేవుడైన దేవుడు ఏం చేయాలి? శోధించావు. దేవుడు స్తోత్రం. ఒక్కో డైలాగ్ సాతాను మాట్లాడుతూ ఉంటే బ్యాట్గా కొట్ట పరిగెత్తే. దేవుడు స్తోత్రం. వాక్యమనే కట్కముతో ప్రభువు మాట్లాడుతూ అంటే సాతాను ఉండక పరిగెత్తింది. దైవజనమా, వాక్యం నీ గుండెలు లేకపోతే నిన్ను కొడత బ్యాట్ ఎట్టి. దేవుడు స్తోత్రం. ఎక్కడ పడుతుంది? దేవుడు స్తోత్రం. మనం ఎప్పుడు కూడా వాక్యం గుండెల్లో పెట్టుకొని వాక్యంతో సాతాను కొడుతూ ఉంటే అది ఇది పోయాలా. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పుడికిడి గుండెల్లో దేవుడు మాట బలంగా పెట్టుకో. సాతానుతో పోటీ పడుతూ ఉంటే ఒక్కొక్క వైపు పట్టి ప్రార్థనించాయి. నా దేవుడు గొప్పవాడురా, నా దేవుడు శక్తివంతుడు, మట్టి మనుషుని మహిమచ్చ దేవుడు. నీలాంటి బచ్చగా ఎంత వచ్చినా నా దేవుడు కొట్టే దెబ్బ సాధారణంగా నీకు దెమ్మ తిరిగిపోక. దేవుడు స్తోత్రం. అదే నీకు వాక్యం తెలియకపోతే ఆడంటాడు తూకే కాళ్ళ దూకే ధ్యానించుకోలేక. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. చెట్టెకు దూకే కాళ్ళలో దూకే నీకేం జరగలేదు, నువ్వేం వేలు పొందుకోవట్లేదు. 20 సంవత్సరాలు అయిపోయింది, నీకే కాదు జరగలేదు. నీ కొడుకులో మార్పు రాలా, నీ కూతుర్లో మార్పు రాలా, నీకు నీ జీవితంలో వేస్ట్. ఎలాగ పోయాడు కదా, పురుగు చచ్చిపోయి. దేవుడు స్తోత్రం అంటాడు. దేవుడు స్తోత్రం. అదే నీ గుండెల్లో వాక్యం ఉందంటే ఇది దేవుడు నాకు ఇచ్చిన ప్రాణం, దేవుడు ఇచ్చిన ఆయుష్, నా తండ్రి కోసం పొందుకుతా అనగలుగుతా. దేవుడు స్తోత్రం. అది ఎప్పుడో తెలుసా? నీ గుండెల్లో దేవుడు వాక్యం ఉంది. నీ గుండెలో దేవుడు వాక్యం లేకపోతే సమస్యలు బట్టి పిరికివాడిగా మారిపోతావు, కష్టాలు బట్టి పిరికివాడిగా మారిపోతావు. 20 సంవత్సరాలు కూడి తిరగలేక ప్రయత్నం ఏం జరగకపోతే నిరాశలోకి వెళ్ళిపోతావు. చివరికి అనుకుంటూ ఉంటావు చచ్చిపోతాం. దేవుడు స్తోత్రం. ఏం చచ్చిపోతాం లేదురా, వాక్యం ఉతికారేసాడు. దేవుడు స్తోత్రం. ఎవరనే సాతాను వాక్యంతో ఉతికినట్లుగా మనందరం ఉతకాలంటే మనం ఏం చేయాలంటమ్మా? ఇంటికి వెళ్ళగానే బైబిల్ పక్కన పడేసి చికెన్ వండుకోండి. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. అదే చేస్తాంగా. ఇంటికి వెళ్ళగానే పక్క పడేసి మా ఆయనకి కోడిమని చెప్పి చికెన్ వండుకోరు కొంతమంది. మటన్, ఫిష్ ఏంటమ్మా? హల్లెలూయా. ఇంటికి వెళ్ళిన తర్వాత కాలు కడుక్కొని 1 నిమిషం మోకరించి, తండ్రి 20 సంవత్సరాలు నీతో ఉన్నాను కానీ బైబిల్కు మూల పడేశానయ్యా, ఈరోజు చదువుతున్న తండ్రి అని ఒక 5 వర్షం చదువుకో చాలు. ఆ 5 వచనాలు 5 కార్యాలు దేవుడు ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరు